ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతగా రోజు రోజుకు నీ జీవితంలో మానసికంగా, శారీరకంగా కృంగిపోతున్నా, నలిగిపోతున్నా, నీ జీవితాన్ని మాత్రం దిద్దుకోవట్లా, ఆత్మీయతను మాత్రం పెంపొందించుకోవటల్లా, మోకాళ్ళ మీద పట్టల్లా. కారణం మూర్ఖత్వం. దావీదు అంటున్నాడు ఏమిటట? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి. మునుపు అంటే అంత బాగున్నప్పుడు, అంతేగా, అంత బాగున్నప్పుడు, దేవుడు నన్ను కనికరించినప్పుడు, కడుపు నింపినప్పుడు, కష్టాలు తీర్చినప్పుడు, అప్పుడో త్రోవ తప్పా. అలా త్రోవ తప్పటం వల్ల, దేవునికి దూరం కావడం వల్ల ఏమొచ్చి పడిందట? శ్రమ వచ్చి పడింది. ఆ శ్రమ ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఆస్తంతా ఆవిరైపోయిన తర్వాత, అందరూ విడిచిపెట్టేసిన తర్వాత, అపాయము ఆపద వచ్చిన తర్వాత, తను కలిగి ఉన్నదంతా ఆవిరైపోయిన తర్వాత, ఆకలి మంటలతో అల్లాడిపోయిన తర్వాత, అన్నం పెట్టేవాడు కనీసం ఒక్కడు కూడా కనుచూపు మేరలో కనిపించినప్పుడు, ఇవన్నీ ఈ తప్పిపోయిన కుమారుణ్ణి ఎటువైపు త్రోస్తుంది చెప్పండి? తండ్రి వైపుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మీ సహోదరి సహోదరులు, దేవుడికున్న ఒకే ఒక్క ఆశ అంటే తెలుసా? నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వచ్చేసేయాలి. ఆయన రెక్కల చాట్లు నువ్వు భద్రంగా ఉండాలి. కానీ తప్పిపోయిన కుమారుడుకున్న మూర్ఖత్వం ఏమిటయ్యా అంటే, అన్ని కష్టాలు గుండా వెళ్తున్నా, కన్నీటి లోయ గుండా వెళ్తున్నా, తండ్రి దగ్గరికి మాత్రం రాడట. అదే తప్పిపోయిన కుమారుడిలో ఉన్నటువంటి లోపం. ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మంది వ్యక్తులలో కనిపించేటటువంటి దోషం. సహాయం చేసేవాడు లేక కాదో, రక్షించేవాడు లేక కాదో, సమాధానం ఇచ్చేవాడు లేక కాదో, అర్థం చేసుకునేవాడు లేక కాదు, ఆదరించేవాడు లేక కాదు, ఆశీర్వదించేవాడు లేక కాదు, ఉన్నాడో ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకున్న అసలు సిసలైన సమస్య, ఆ దేవుని దగ్గరకు వచ్చి నీ జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కావలసిన పశ్చాత్తాపము, ప్రార్థన, పరిపూర్ణంగా ఆయనకు నిన్ను అప్పగించుకోవడం, అది చేస్తే చాలు. అది చేయకే కదా ఈరోజు నీ జీవితంలో అన్ని సమస్యలు.